వెల్కమ్ టు రాజ్ న్యూస్. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ సక్కం ముగిసింది. తన మధుర గానంతో కోట్లాది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని రేపల్లె తాలూకా పల్లపట్లలో జన్మించిన ఎస్ జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి దక్షిణ భారత కోకిలగా చిరస్థాయిగా నిలిచారు. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 10 నంది అవార్డులతో పాటుగా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు జానకి. కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ తోటి సత్కరించింది. దాదాపు 7 దశాబ్దాల సంగీత ప్రస్థానంలో తన అపూర్వ గాత్రంతో తరతరాల శ్రోతలు అలరించిన ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా సినీ సంగీత ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో సక్కం ముగిసింది. తన మధుర గానంతో కోట్లాది సంగీతాభిమానులు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు కన్నుమూశారు. ఇక మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. కోటి గారు నమస్కారం అండి. రాజ్ కోటిగా మేము 1984లో మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన తర్వాత మా మొట్టమొదటి పాట సుశీలమ్మ గారు, బాలు గారు పాడారు. తర్వాత మిగతా ఈ ఐటమ్ సాంగ్స్ లాగా అన్ని డూయిట్స్, అన్ని రకాల పాటలు జానకమ్మ గారు ఎన్నో పాడారు. పువ్వా గోరింగ్తో గాని, అటు అమలాపురం, అన్ని సూపర్ హిట్స్ ఆవిడ పాడిన పాటలన్నీ. చలిగాలి కొట్టిందమ్మా అన్నిట్లో. ఎవ్రీ సాంగ్ ఆవిడ పాట నేర్చుకునేటప్పుడు అసలు వాయిస్ లో వాల్యూమే ఉండదు, జస్ట్ నేర్చుకుంటారనమాట కూల్ గా పాడుతూ. వన్స్ మైక్కి వెళ్ళిన తర్వాత ఆ త్రో ఆవిడ పాడే విధానం, పాట ఎంత వాల్యూమ్ ఉంటుందో ఆ వాయిస్ అనమాట. అటు వాయిస్ మళ్ళీ పుట్టవు. ఓన్లీ జానకమ్మ గారితోటే ఆ వాయిస్ వెళ్ళిపోయింది. కానీ వీళ్ళంతా కలకాలం ఉండే మనుషులు, అంటే వాళ్ళ గాత్ర రూపంలో కొన్ని కోట్ల సంవత్సరాలకు కూడా ఆ పాటల ద్వారా వాళ్ళు మన హృదయాల్లో చిరస్థాయిగా ఉండే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఎస్ జానకమ్మ గారు కానీ, అంత మంచి చాలా గొప్ప గాయని మని. ఎంత అండర్స్టాండింగ్ కానీ, ఒక డెడికేషన్ కానీ. ఇప్పుడు మేము చిన్న పిల్లలు, మేము మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడప్పుడే అనుభవం లేదు మాకు. కానీ మా పాటల్ని ఒక ఎమేచర్స్ లాగా నేర్చుకొని, అంటే ఒక చిన్న సింగర్స్ నేర్చుకునేటట్టు మా పాటలు నేర్చుకొని, పిల్లలు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు, మనం బాగా పాడాలి అనే ఉద్దేశంతో నేర్చుకుని ఆ పాటలని పాడారు అమ్మ. ఈరోజు చాలా షాకింగ్. ఇది మటుకు చాలా తీరని లోటు అనమాట. మొత్తం ఎంటైర్ ఫెటర్నిటీకి, మ్యూజిక్ ఫెటర్నిటీకే ఒక తీరని లోటు. ఆ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయితే కోటి గారు మీ కోటి మ్యూజిక్ డైరెక్టర్. నమస్కారం కోటి గారు. జానకి గారి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు అని చెప్పాలి మీరు చెప్పినట్టుగా. అయితే ప్రముఖ గాయకులు బాలు గారి మరణంతోనే అసలు సంగీత ప్రపంచం అంతా కూడా బాధలో ఉన్న సమయం. అయితే ఇప్పుడు జానకి గారు ఇలాంటి ప్రముఖ గాయకులందరూ కూడా ఒక తర్వాత ఒకళ్ళు ఆ దేవుని దగ్గరికి చేరడం చాలా బాధాకరమైన విషయం. కోటి గారు అంతే కదా. అంటే ఎవరన్నా ఒక వయసు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరన్నా వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇంత మంచి కళాకారులు, వాళ్ళు గాయకులు అంటే ప్రతి ఒక్కరు హృదయాల్లో, సంగీత దర్శకులు ఎలాగో గాయని గాయకులు కూడా అందరు హృదయాల్లో ఉంటారన్నమాట. అలాగే జానకమ్మ గారు కోట్లాది మంది సంగీత ప్రియులకి వాళ్ళ హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండి ఈరోజు లేదు అంటే మటుకు ఎవరు తట్టుకునే పరిస్థితి కాదు. ఇది చాలా షాకింగ్, చాలా వెరీ బిగ్ షాక్ అనమాట. నేను వినగానే నాకు చాలా, నేను ఒళ్ళంతా ఒకలాగా అయిపోయింది నాకు. అరే ఏంటి ఇలాగ అయిపోయింది, జానకమ్మ గారు లేరా. అఫ్ కోర్స్ ఆవిడ ఏజ్ ఉన్నా కూడా పెద్దవాళ్ళు ఉంటే చాలు, అంతేగాని వాళ్ళు శాశ్వతంగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే మటుకు ఇంకా ఎవరు దిక్కు అన్నట్టు మనకు అయిపోతుంది. అని
ఆమె ఆత్మకి శాంతికి తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఆవిడ రాము గారని ఆవిడ హస్బెండ్ మమ్మల్ని ఒక పిల్ల కొడుకుల్లా చూస్తున్నాడు, నన్ను రాజుని. ఎంత మా డేట్స్ మేము అడగగానే మాకు ఎక్కడ ఇళయరాజాకి పాడినా ఎవరికి పాడినా మాకు కేటాయించి మా కోసం డేట్స్ ఇచ్చి బాలుగారితో పాటు మాట్లాడుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మాకు అన్ని డేట్స్ ఇచ్చేవాళ్ళు. అలా చేసిన పాటలే గుబ్బా గోరింగ్తో, వానజల్లు, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్స్. మేము చేసిన పాటలు ఎంతో గొప్పగా మాకు పాడి పెట్టారు అమ్మ తల్లి. ఆవిడ ఈ రోజు లేదంటే చాలా మా పాటల్లో ఎప్పుడు నా హృదయంలో ఎప్పుడు ఉంటది ఆవిడ కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ శాశ్వతంగా ఉంటారు వాళ్ళు. అందువల్ల ఈ రోజు అందరూ తట్టుకోవాలి ఇది. ఎందుకంటే జానకమ్మ గారి ప్రతి ఒక్కరికి ఇష్టం, ఆవిడ వాయిస్ ప్రతి ఒక్కరికి ఇష్టం. అంత గొప్ప వాయిస్ అన్నమాట, అంత గొప్ప గాత్రం. నాన్నగారికి ఎన్నో పాటలు, సాలూరు రాజేశ్వరరావు గారికి ఎన్నో పాటలు పాడారు ఆవిడ. నాన్నగారికి కూడా చాలా ఇష్టం జానకి గారు అంటే కూడా. ఇలాగా అది అది అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇది మటుకు చాలా వెరీ సారీ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు, ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా ఎవ్వరూ లేరు. మనమే ఆవిడకి ఎంత మన ఆవిడ అభిమానులు, వాళ్ళే పిల్లలు, వాళ్ళే ఆవిడ కుటుంబం. అభిమానులే వాళ్ళ కుటుంబం. కోటి గారు కొద్ది నెలల క్రితమే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కూడా తెలుస్తుంది. అయితే కొడుకంటే ఎంత ప్రాణం అంటే ప్రాణం కొడుకు, ఒకే కొడుకు. తను కూడా హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇది అవ్వటం వల్ల కొంచెం ఆవిడ చాలా డిప్రెషన్ అయిపోయారు. భర్త అంటే ఎంతో ఇష్టం. రాము రాము రాము, ఎంతసేపు రాము రాము పేరుతో పిలుస్తారు ఆవిడ, రాము రాము. అటువంటి భర్త పోయిన తర్వాత నుండి ఆవిడ చాలా వీక్ అయిపోయారు. తర్వాత కొడుకు మీదే ఆశ పెట్టుకున్నారు. కొడుకు కూడా పోవటంతో టోటల్ గా డిప్రెస్ అయిపోయి, ఎవరైనా అంతే కదా, ఒక తోడు లేకపోతే ఎంతైనా మనం డిప్రెస్ అయిపోతాం. కానీ పాపం ఆవిడ ఇంతకాలం ఉండగలిగారంటే కూడా అది కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే పాటలు పాడుకుంటూ, పాటలు వింటూ, మ్యూజిక్ లోనే ఉంది ఆవిడ. మహాతల్లి, ఆ మహాతల్లి ఆత్మ శాంతి కలగాలి, తప్పకుండా కలుగుతుంది. ఆ సరస్వతి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది ఆవిడ, అంతే. ఆ మాత దగ్గరికి వెళ్ళిపోయి. అయితే కోటి గారు 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే వారి మధుర జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు కొంచెం సమయం ఇస్తే వారితోటి, మీరు అప్కమింగ్ డైరెక్టర్స్గా, మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు వారితోటి మీకున్న అనుబంధం ఒక్కసారి, వారి మధుర జ్ఞాపకాలని కోటి గారు. అదే ఇందాక చెప్పాను కదండి, మేము అప్పుడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. మేము చేస్తున్న మా సినిమాలు పాటలు హిట్ అవుతుంది మాకు తెలియదు, వాళ్ళు బయట చెప్పేవాళ్ళు అన్నమాట మా పాట సూపర్ హిట్ అని. అప్పుడు వీళ్ళు తెలుసుకొని, అబ్బా పిల్లలకి మంచి పేరు ఉంది, వీళ్ళు బాగా హిట్ అవుతున్నారు అని తెలుసుకుని బాలు గారు కానీ, జానకమ్మ గారు కానీ, సుశీలమ్మ గారు, వీళ్ళందరూ మాకు ఎంతో కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు కొడుకుగా, నేను టీవీరాజు గారు కొడుకుగా మా రాజు, ఇద్దరు పెద్ద మహానుభావులు కదా, గ్రేటెస్ట్ కంపోజర్స్ వాళ్ళు. వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళ పిల్లలకి మనం డెఫినెట్ గా వాళ్ళకి మన బిడ్డల్లా చూసుకోవాలన్న ఉద్దేశంతో జానకమ్మ గారు చాలా మమ్మల్ని బిడ్డల్లాగా. కానీ ఒక చిన్న డిస్ప్యూట్ జరిగింది మాకు జానక్ గారికి అప్పట్లోనే. చిన్న డిస్ప్యూట్ ఏంటి, అది ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు ఏమో తెలియదు కానీ అని అది మనసులో ఉండిపోయింది నాకు. ఏంటంటే ఒకసారి జానకమ్మ గారు, రాము గారు ఏదో టైటిల్స్ లో జానకమ్మ గారు పేరు ముందు లేకుండా వెనకాల చిత్ర పేరు అంతా పడిన తర్వాత ఎక్కడో లాస్ట్ లో వేశారు. అది మాకు తెలీదు. ఏం చేస్తారు డైరెక్టర్స్ వాళ్ళు, ఎడిటర్స్ వాళ్ళు చేసే పని, అది టైటిల్ కార్డు వాళ్ళు చూసుకుంటారు. అది ఏమైందంటే అది చూసి చాలా ఫీల్ అయిపోయారు రాము గారు కానీ, జానకమ్మ గారు కానీ. ఫీల్ అయిపోయి రాము మాకు ఫోన్ చేసి, రాము గారు మీరు ఎలా చేస్తారు అది, జానకమ్మ గారు ముందు ఉండాలి కదా పేరు, ఆవిడ సీనియర్ కదా. అయ్యో సార్ మాకు తెలియదండి, అది అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు ఎవరో చేశారు, మా నోటీస్ కే రాలేదు, మాకు తెలియదండి. లేదు ఎలానో తెలుసుకోవాలి. చాలా మా మీద కోప్పడి మీరిద్దరు వచ్చి జానకమ్మ గారి సారీ చెప్పాలి అన్న. మేము చేయలేదండి, మాకు తెలియదండి అని చెప్తే కూడా వెళ్ళలేదు రాము గారు. అప్పుడు నేను రాజుకు చెప్పాను అన్న, రాజు ఇలా జానకమ్మ గారు, రాము గారు ఫోన్ చేశారు, వచ్చి సారీ చెప్పండి. నో కోటి, మనం తప్పు చేయలేదు, మనం తప్పు చేయనప్పుడు ఎందుకు మనం సారీ చెప్పాలి అనే ఒక డిస్ప్యూట్. అక్కడి నుండి ఆవిడతో మేము పాడించడం కూడా తగ్గిపోయింది అనమాట. అప్పుడు చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తూ, చిత్ర వచ్చిన కొత్త అనమాట ఆవిడ, వచ్చిన చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని పాటలు చిత్రాతో పాడించడం జరిగింది. అక్కడ నుండి జానక్ గారిని టోటల్ గా మేము బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పైగా ఆ టైంలో మేము ఆవిడని వదిలేసినా కూడా వాడు అసలు ఫోన్ చేసి కూడా రాము గారు కానీ,
జానకమ్మ గారు ఫోన్ చేసి సరే సర్లే ఏదో అయిపోయింది అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడలేదు. అది అలాగా ఆ కానీ డిస్ప్యూట్ మీకు అలా ఇప్పటికీ కంటిన్యూ ఆ అయిపోయింది. కొంచెం ఆ బాధ ఉన్నట్టుగా తెలుస్తుంది కోటి గారు, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల. చాలా మాకైతే ఎంత బాధ అంటే అయ్యో అమ్మతో పాడించుకోలేకపోయాను. ఎస్ ఎస్. కానీ ఇంకా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మాకు మేము కుర్రవాళ్ళమే కానీ ఎంతో మేము సంస్కృతితోటి ఎంతో సహనంతో ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. చాలా జాగ్రత్తగా ఉంటూ ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అవన్నీ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ మా కోపాన్ని మేము ఎప్పుడు వెలిపించలేదు మేము. కానీ ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ అమ్మకి మాకు డిస్టెన్స్ చేసింది, అక్కడ డిస్టెన్స్ అయిపోయింది. ఆ తర్వాత నుండి చిత్ర వచ్చేసింది, చిత్రాన్ని ఎంకరేజ్ చేసి నెంబర్ ఆఫ్ సాంగ్స్ మేము అంత చేసిన ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ కి మొత్తం చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తాం. అప్పటికి అందరూ అడిగేవాళ్ళు ఎందుకు జానకి గారి పాటలేదు, సుశీల గారి పాటలేదు మీకంటే మేము రీజన్ చెప్పలేము కదా. ఈ రోజు చెప్తున్నాను, అమ్మ లేదు కాబట్టి ఈ రోజు ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నా మనసులో వేదన్ని ఈ రోజు నేను వెలిబుచ్చాను. ఇది చాలా వెరీ 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 సాడ్, వెరీ సాడ్. కోటి గారు తోటి రైట్ థ్యాంక్ యూ కోటి గారు.